భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిధికే కాలే సంప్రాప్తే సన్నిధికే కాలే నహి నహి రక్షతి దుఃఖం కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ప్రేక్షకులందరికీ ధనుర్మాస ఆరంభం శుభాకాంక్షలతో ధనుర్మాస వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనకు శ్రావణ మాసం ఎంత పవిత్రమైందో, కార్తీక మాసం ఎంత పవిత్రమైందో ఈ ధనుర్మాసం కూడా అంతే పవిత్రమైందిగా మనం భావిస్తూ ఉంటాం. అయితే ఈ ధనుర్మాసం యొక్క విశిష్టత ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏమిటి, ఈ ధనుర్మాసంలో మనం పూజా విధానం ఎలా ఉండాలి ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమారావి గారు మనతో ఉన్నారు. ఆవిడ మాటల్లో ధనుర్మాస విశిష్టత గురించి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్తే అమ్మా. ముందుగా మీకు ధనుర్మాస శుభాకాంక్షలు అమ్మా. వనితా టీవీ ప్రేక్షకులందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. శ్రావణ మాసం అంతా కూడా మనము ఒక నెలంతా జరుపుకుంటాం. కార్తీక మాసం వస్తుందంటే కూడా నెలంతా కూడా చాలా హడావుడిగా ఉంటుంది. అయితే ఈ ధనుర్మాసం అలాగే మార్గశిర మాసం ఈ 15 రోజులు ఈ 15 రోజులుగా ఎందుకు విభజించబడింది అంటారు? అసలు మార్గశిరాన్ని విభజించలేదు. మార్గశీర్షంగానే ఉంటుంది. మనకి మామూలుగా సాధారణంగా కాలం లెక్క మనం ఎలా పెట్టుకుంటాము, తిథుల ప్రకారం మన కాలగణన చేయబడింది. అంటే మనం చంద్రుడు కళలు మారుతూ ఉంటాడు, రోజుకొక్క కళ చొప్పున ఎక్కుతాడు. పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా, మళ్ళీ కృష్ణ పాడ్యమి నుంచి అమావాస్య దాకా ఒక కళ ఎక్కటము, తర్వాత కళలు దిగటము కదా. ఈ ఎక్కేటప్పుడు తిథులు ఒకటి చొప్పున పెరుగుతాయి, మళ్ళీ దిగుతాయి. ఇవి 15 రోజుల్ని మనం ఒక మాసంగా పరిగణిస్తాం. చాంద్రమానమే మన లెక్క. చంద్రుడి నడకతోటే మన పూజలు, వ్రతాలు, నోములు, మాసాలు, తర్వాత ఋతువులు, తర్వాత సంవత్సరము ఇది ఉంది. ఇది మామూలుగా సాధారణమైన లెక్క. క్యాలెండర్ చూస్తే మనం తిథి లెక్క పెట్టుకుంటాం. ఎక్కడికైనా వెళ్ళాలంటే తిథి, వార, నక్షత్ర గణనం చేస్తాం. అయితే ఇందులో మనకు ఒక ప్రత్యేకమైన లెక్క ఏముంది, ఇవి మొత్తం కలిపి 12 నెలలు సంవత్సరం కదా. ఈ సంవత్సరాన్ని 2 నడకలుగా విభజించబడింది. ఇది ఉత్తరాయణము, దక్షిణాయనం. అయితే ఈ ఉత్తరాయణ దక్షిణాయనాలు చంద్రుడి నడకతోటి గణింపబడల, అది వేరు పూర్తిగా. ఆ గణన దేనివల్ల వచ్చింది? సూర్యుడి నడకతోటి వచ్చింది. మన ప్రపంచం ఇద్దరి వల్ల నడుస్తుంది. ఒకటి సూర్యుడు, రెండోది చంద్రుడు. చంద్రుడు రాత్రి వచ్చినా రాకపోయినా సూర్యుడు పొద్దున్న తప్పకుండా వస్తాడు. సూర్యుడి వల్లే మన రోజు, సూర్యుడే మన నడక, అతడే మన బతుకు కూడా. జీవితం ఆయనతోటే కదా. అయితే ఒట్టి సూర్యుడితోటి నడక బతుకు లేవు మనకి. దానికి చంద్రుడు ఖచ్చితంగా కనపడినా కనపడకపోయినా అతని వల్ల కూడా మనకి లోకం నడుస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు చంద్రుడి నడకతోటి మన రోజులు గడిచి మన నెలలు, సంవత్సరాలు ఈ లెక్కలు గడుస్తున్నప్పటికీ సూర్యుడి నడకతోటి గడిచే విధానాన్ని మనం దైవిక విధానంగా, ఆధ్యాత్మిక విధానంగా చెప్పుకుంటాం. ఈ 2 నడకలు ఏమిటి? ఒకటి ఉత్తరాయణము, రెండోది దక్షిణాయనము. అంటే సూర్యుడు తూర్పు నుంచి పడమటికి సాధారణ ప్రయాణం చేస్తాడు. ఈ సాధారణ ప్రయాణంలో సరాసరి వెళ్ళడట. ఒకసారి కొంచెం ఉత్తరం వైపుకి వాలి నడుస్తాడు, అది ఉత్తరాయణం. మళ్ళీ మధ్యలోకి వచ్చి దక్షిణం వైపుకి వాలి నడుస్తాడు, అది దక్షిణాయనం. అయితే ఈ 2 సూర్యుడి నడకల్ని ఒకటి దేవతల తాలూకు పగటిగా, రెండోది దేవతల తాలూకు రాత్రిగా పరిగణిస్తారు. మన రాత్రి పగలు సూర్యుడు చంద్రుడు కదా. సూర్యుడు ఉంటే పగలు, చంద్రుడు ఉంటే రాత్రి. అయితే ఈ సూర్యుడు తాలూకు నడక విధానాన్ని బట్టి దేవతల రాత్రి పగలు నిర్ధారించబడ్డాయి. ఇదంతా ఒక సిస్టమ్ ప్రకారం ఇవాళ నువ్వు నేను మన ముందు కాలాలు మన ముత్తాత గారు పెట్టింది కాదు కదా. మొదటి నుంచి ప్రకృతి భూమిని సృష్టించినప్పటి నుంచి ఇదే విధానంలో ఉంది. ఈ విధానాన్ని మనం ఖచ్చితంగా అనుసరించాల్సింది. ఇప్పుడు ఈ సూర్యుడి నడక ఈ ఉత్తరాయణ దక్షిణాయనలతో పాటుగా అతను ఏం చేస్తాడంటే, ఇప్పుడు చంద్రుడేమో ఏ నక్షత్రంతోటి కూడి ఉంటాడో ఆ మాసానికి ఆ పేరు పెట్టుకున్నాం. అశ్విని నక్షత్రంలో ఉన్నప్పుడు ఆశ్వేజ మాసము, కృత్తికా నక్షత్రంలో ఉన్నప్పుడు కార్తీక మాసం, మృగశిరతో ఉన్నప్పుడు మార్గశీర్షం. అట్లాగే సూర్యుడు ఏ రాసుల్లోంచి, ఎందులోకి 12 రాసులు కదా మనకి. ఈ 12 రాసుల్లో ఏ రాశి మారితే
దానిని సంక్రమణం అంటారు. ఇందులో నుంచి అందులోకి వెళ్ళటం. సంక్రమణం అంటే అసలు సింపుల్ అర్థం ఏంటంటే మారుట, సంక్రమించటం అని చెప్తాం కదా, ఆస్తి సంక్రమించింది అని మాట్లాడతాం. అదే సంక్రమణం, చేంజ్, ఒక మార్పు. ఈ మార్పు మనం ఏ రాశుల నుంచి ఏ రాశికి మారుతాడో దాన్ని బట్టి మనకి వాతావరణంలో ఋతువుల్లో మార్పులు వస్తాయి. ఈ మార్పు ప్రకారం ఈ విత్తనాలు వేయాలని, పంటలు కొయ్యాలని ఇలా విధానంగా కనపడుతుంది. ప్రతి నెల సూర్యుడు మారుతాడు. చంద్రుడు ఎట్లా ప్రతి నెల 2 సార్లు, ఓసారి వచ్చి ఓసారి వెళ్ళిపోయి కనపడతాడు, సూర్యుడు కూడా మారుతాడు. ఆ మార్పు మనకి తెలియదు, మనకు అర్థం కాదు, కానీ జరుగుతూనే ఉంటుంది. ఈ జరిగే నడకలో ఈ 12 సంక్రాంతులు విశేషమైనవి. సంక్రమణాల్లో ప్రత్యేక విధులు కూడా చెప్తారు. అప్పుడు తర్పణాలు విడవాలి పెద్దవాళ్ళకి. ఇది సిద్ధాంతంగా నడుస్తుంది. ఈ సిద్ధాంతాలు మనం పాటించం. ప్రతి నెల సంక్రాంతి ఉంది. ఈ ప్రత్యేకమైన సంక్రాంతి పండుగ మనం చేసుకుంటాం, మకర సంక్రాంతి. అవును, మకర సంక్రాంతి విశేషంగా భారతదేశం అంతా ఉత్తరాయణ అంటారు. ఎందుకంటే అప్పుడు ఉత్తరాయణంలోకి మారుతుంది కాబట్టి కాలము, సూర్యుడి నడక మారిపోతుంది. అందుకని అది ప్రత్యేకంగా చెప్పుకుంటాం మనం. ఈ ఉత్తరాయణానికి ముందు జరిగేటువంటి ధనుస్సంక్రమణాన్ని, అంటే మకర సంక్రమణానికి ముందు జరిగే ధనుస్సంక్రమణమే ఈ ధనుర్మాసం. ఉత్తరాయణానికి ముందు 1 నెల రోజుల పాటు భగవత్ సేవా కాలంగా చెప్పబడింది ఇది. ఈ భగవత్ సేవలోనే మనం దీన్ని పురుషోత్తమ మాసం అని చెప్పుకుంటాం కదా, ఇంకొక పేరు ప్రత్యేకంగా. ఎందుకంటే ఈయన భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు, మాసానా మార్గశీర్షోహం అని. మాసాలలో నేను మార్గశీర్షాన్ని, ఋతువుల్లో వసంతాన్ని అన్నాడు. వసంత ఋతువు ఇంకా అవతలు ఉంది, ఇంకో 4 నెలల అవతలు ఉంది కదా, 3-4 నెలల తర్వాత. ఇప్పుడు ఈ పురుషోత్తమ మాసంలో ఈ ధనుస్సులోకి సంక్రమించినప్పుడు వాతావరణం మారుతుంది. మీరు గమనించండి, డిసెంబర్ మొదట 15 రోజులు ఒక రకంగా ఉంటుంది. 16వ తారీఖు రాగానే మంచు పెరిగిపోతుంది. సూర్యుడి నడక మారటం ఏమిటి, వెంటనే ప్రకృతి అంతా వేరే రకంగా మారిపోతుంది. ఆ మార్పు నుంచి మళ్ళా ఉత్తరాయణం వచ్చేదాకా 1 నెల రోజుల పాటు మనం ఈ ధనుర్మాసాన్ని చేసుకుంటాం. అయితే ఈ ధనుర్మాసం చేయటము అంటే అందరూ చేస్తారా, అదొక పెద్ద ప్రశ్న ఉంటుంది. మీరు చేసినా చేయకపోయినా, మీరు పడుకున్నా పడుకోకపోయినా, రాత్రి పగలు అవుతాయా, అవ్వవా? అవుతాయి కాదు, అంతే. అదే రకంగా ఇది నడిచిపోతూ ఉంటుంది. అయితే ధనుస్సులో ఈ ప్రత్యేకమైన విధానాన్ని పాటించాలనేది మన కలియుగంలోనే కాదు, మన ముందు యుగమైన ద్వాపర యుగంలో కూడా ఇది జరిగేది. ఇలాంటి విధానం మనం ఆచరిస్తున్న విధానం ఆనాడు లేదు, కానీ కాత్యాయని వ్రతం స్త్రీలు తప్పకుండా చేసేవారు. ఇప్పుడు ఈ మాసంలో మార్గశీర్షంలో ఇప్పుడు గోపికా వస్త్రాపహరణం కనపడుతుందా మనకి భాగవతంలో, మహాభారతంలో కూడా కనిపిస్తుంది. భాగవతంలో ప్రత్యేకంగా కృష్ణగాథల్లో గోపికా వస్త్రాపహరణం చాలా ప్రత్యేకమైన ఘట్టం. ఆ ఘట్టం జరిగింది మార్గశీర్ష మాసంలోనే. మార్గశిరంలో స్త్రీలు గోపకాంతలు కాత్యాయని వ్రతం చేసుకోవడానికే తెల్లవారుజామున యమునకు వెళ్ళారు. తెల్లవారుజామున వివస్త్రలుగా స్నానిస్తున్నారు. అప్పుడే ఆయన ఎప్పుడైనా సరే మనం నదిలో స్నానం చేసేటప్పుడు వస్త్రాలు లేకుండా ఉండకూడదని వీళ్ళకి నేర్పడం కోసమే ఆయన వస్త్రాపహరణం చేశాడని భాగవతంలో చాలా అత్యద్భుతంగా చెప్తారు. వీళ్ళు కాత్యాయని వ్రతం చేశారు. మనం ఆ కాత్యాయని వ్రత విధానాన్ని ఇప్పుడు శ్రీవ్రతంగా చేసుకుంటున్నాము. అయితే సార్వజనీనంగా ఇది చేస్తామా చెయ్యమా అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉంటుంది. ఇది ప్రత్యేకంగా వైష్ణవులు చేసుకునే విధానంగానే మనకి కనిపిస్తుంది. వైష్ణవులు చేసినా ఇప్పుడు విష్ణువాలయంలో పూజ జరుగుతుంది, ప్రసాదం అందరికీ లభిస్తుంది కదా, ప్రసాదం అందరికీ లభిస్తుంది. తర్వాత తెల్లవారుజామున నిద్రలేవటము, భగవత్ సేవకై ఏదో ఒక ప్రయత్నం చేయటం అనేది ఎల్లెడలా మనకి తెలుగు నెలలో కనపడుతుంది అన్ని చోట్ల. దీనికి ఏం చేస్తాము, నెలగంటు పెట్టడం అంటారు. ఈ ధనుర్మాసం రాగానే దాని పేరే అది నెలపట్టు లేదా నెలగంటు, ఈ పేర్లు చెప్తారు కదా. మా వైపు ఏమంటాం, మేము మార్గళి చెప్పుకుంటాం. ధనుర్మాస ప్రారంభం, ధను సంక్రమణం చెప్తారు. ఈ మొదటి రోజు నుంచి వాకిళ్లలో ముగ్గులు వేసే విధానం మారిపోతుంది. ప్రతి వాకిట్లో తెలుగునాట మీరు గమనిస్తే, ఇప్పుడు సిటీలలో అంటే మనం అపార్ట్మెంట్లో ఉంటున్నాం కాబట్టి మనకు అవకాశం లేదు, కానీ పల్లెటూరు వెళ్తే అన్ని చోట్ల ముగ్గులే కనిపిస్తాయి. ఈ ముగ్గు కూడా సాధారణంగా వేసే మెలిక ముగ్గు కాకుండా పీట ముగ్గులు వేస్తారు గళ్లతోటి. రథం లాగా ఉంటుంది. రేపు ఇది ఎప్పుడు చేయబోతాం, అసలు రథం ముగ్గు మనం ఎప్పుడు వేస్తాము, ఈ నెలంతా గడిచిన తర్వాత భోగి పండుగ, ఈ సంక్రాంతి సంక్రమణం జరిగిన తర్వాత మరుసటి రోజు బలిచక్రవర్తి వస్తాడు. ఆయనని ఆహ్వానించడం కోసం మనం ఇప్పటి నుంచే ఆ రథానికి ప్రాక్టీస్ చేస్తాం. 4 రోజుల ముందు నుంచి భూమి ఒక సరికొత్త శోభని సంతరించుకుంటుంది. మన పొగమంచు పెరుగుతుంది, చలి పెరుగుతుంది. తర్వాత ఏమో ఈ మన పల్లెటూరు ప్రాంతాల్లో అయితే పంటలు ఇంటికి వస్తాయి. ధాన్యాన్ని బాగా ఎక్కువగా దానం చేసే విధానం కనపడుతుంది.
ఈ డిసెంబర్ మొదటి 15 రోజులు మనం ఏం చేసినా చేయకపోయినా నెలగంట పెట్టిన దగ్గర నుంచి దానం చేయాలని చెప్తారు. ధాన్యము, కూరగాయలు అంటే గుమ్మడి పళ్ళు లాంటివి ఇవి ప్రత్యేకంగా చేస్తాం. ఈ పీటల ముగ్గులు వేస్తామో దాంతోపాటు గొబ్బిళ్ళు పెడతాం. ఈ గొబ్బి ఎలా కనపడుతుంది మనకి? ఇంచుమించుగా భూమాత తాలూకు ఇంకో రూపంలాగా కనపడుతుంది. భూమే, భూమిని పూజించే విధానమే గొబ్బి పూజ. ఇప్పుడు ఈ ఊళ్ళో గొబ్బిళ్ళు ఎక్కడ చూస్తున్నాం, ఎక్కడ కనిపించవు. హైదరాబాద్ లాంటి చోట శిల్పారామంలో కనిపిస్తాయి అప్పుడప్పుడు, అంతే. అంటే సంస్కృతిని పోగొట్టకుండా ఉంచాలనే ఉద్దేశంతో ఆ ప్రయత్నం చేస్తారు, కానీ పల్లెటూళ్ళల్లో కనపడతాయి. ఆ గొబ్బి చేయటం కూడా ఆవు పేడతోటి గుండ్రంగా కువలయం లాగానే, భూవలయం ఎలా ఉంటుందో అలాగే ఇది కూడా చేస్తాం. చక్కగా గుండ్రంగా చేయటం, దాని మీద బియ్య పిండితోటి ప్రత్యేకంగా ముగ్గు వేయటం, పసుపు కుంకుమలతోటి అలంకరించడం, బీర పువ్వులు, గుమ్మడి పువ్వులు, బంతి పువ్వులు, చేమంతులు, మల్లెలు, మందారాలు పెట్టరు వాటికి వాడరు. ప్రత్యేకంగా వాటికి పెట్టేది గుమ్మడి పువ్వులు. ఈ కాలంలో అసలు మీరు పల్లెటూళ్ళలో కనుక చూస్తే ఎక్కడ చూసినా గుమ్మడి పువ్వే కనపడుతుంది. దానికి ఏం పెద్ద ప్రత్యేకమైన సేవ చేయక్కర్లా, దాని అంతటా అది పడి మొలిచేస్తాయి. మొలుస్తాయి, ఎంత బాగా పూస్తాయో. ఆ గుమ్మడి పువ్వు పెడతారు, బీర పువ్వులు ఒకటి పెడతారు, తర్వాత బంతి పెడతారు. ఈ పసుపు కుంకుమ బియ్య పిండితోటి అలంకరించి పువ్వులు పెట్టి ఒక తల్లి గొబ్బెమ్మ, ఒక పిల్ల గొబ్బెమ్మ, చుట్టూతా గొబ్బిళ్ళు, తర్వాత గొబ్బి తట్టటం అని ఈ గొబ్బిళ్ళ చుట్టూతా ప్రదక్షిణం చేస్తూ చుట్టూతా తిరుగుతూ ఇంచుమించు మనకి హైదరాబాద్లో కనపడే బతుకమ్మల లాంటిదే. అలాగా అట్లా కనపడుతుంది, కానీ అది కాదు విధానం. చిన్న చిన్న మార్పులు ఉన్నాయి దానికి దీనికి. ఎంత చిన్న వాకిట్లో అయినా ఒక బుజ్జి పీటల ముగ్గు, దాంట్లో 2 గొబ్బిళ్ళు అయినా, ఎక్కువ లేవు, 2 గొబ్బిళ్ళు, ఓ తల్లి ఓ చిన్న పిల్ల. కాసిన ఒక అగరవత్తి వెలిగించి చూపించడం, ఒక కొంచెం పంచదార, పటిక బెల్లం ముక్కో నివేదన పెడతారు. రోజు పెట్టాలి, రోజు అక్కడికి తెచ్చి నివేదించాలి. ఇవి సాధారణంగా స్నానం చేసి చెయ్యరు. గొబ్బిళ్ళు పెట్టడానికి స్నానాల నియమం లేదు. అంటే ఇప్పుడు దాన్ని మనం దైవంగా భావిస్తాము. ఏమిటి? ప్రాకృతికమైన పూజ మాది, సహజమైన పూజ. ఇప్పుడు ఆవు పేడ, గోమయము అత్యంత సహజమైనది. అది పెట్టింది ఎక్కడ? మనమేం పీట మీద పెట్టాం, వాకిట్లో ముగ్గేసి ఆ ముగ్గు మీద పెడతాం. ఎంత ప్రాకృతిక పూజ కదా, ప్రకృతికే పూజ. అదే విధానము, కొంచెం చిన్న చిన్న మార్పులు అంతే. ప్రాంతాలను బట్టి కాస్త కుస్తా ఏవో మారుతాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా చేస్తారు. మళ్ళీ ఈ గొబ్బిళ్ళు ఏవైతే గోమయంతో గొబ్బిళ్ళు చేసి పెట్టామో వీటిని ఒక్కొక్క రోజు వాటిని పిడకలుగా కొట్టి అట్టు పెట్టుకుంటారు. భోగి పండుగ రోజున భోగి మంట వేస్తారు కదా, ఈ గొబ్బి పిడకల్ని అందులో వేస్తారు. మీరు పర్యావరణానికి ఎంత మేలు జరుగుతుంది గోమయం వల్ల. అందులో కొట్టినటువంటి పెట్టిన ఈ గుమ్మడి పూలు, బంతి పూలు అవన్నీ కూడా ఆరోగ్యదాయినాయి కదా, చక్కగా ఎండిపోతాయి, తర్వాత చక్కగా కాలుతాయి. ఆ ధూమం మంచిది. ఆ బూడిద ఏదైతే మిగిలిపోతుందో రెసిడ్యూ, అది పొలాల్లో చల్లుతారు, అది కూడా మంచిది. మరి ఆర్గానిక్ ప్రాసెస్ ఇదంతా కూడా ప్రాకృతికమైన విధానాలే. ఇది చేస్తాం మన అందరూ చేసుకునేది. సార్వజనీనంగా చేసేది ఇది. వాకిట్లో ముగ్గేసుకోవటము, పొద్దున్నే లేవడం, తొందరగా వాకిళ్ళు కడిగి ముగ్గు పెట్టుకోవటము, చల్లు లేవటం. మామూలుగా చల్లనగానే దుప్పటి ముసుగేసుకుంటారు, కానీ ఈ పొగమంచు సమయంలో నిద్ర లేవటము ఆరోగ్యదాయని. ఎవరికో జబ్బుగా ఉన్న వాళ్ళకి జబ్బు పెరుగుతుంది, కానీ మామూలు వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. మనం ఇమ్యూనిటీ పెరగడానికి ఇది ఒక విధానం. కార్తీకంలో రోజు స్నానం చేయించారు కదా మనతోటి, అవునా? ఇప్పుడు అంత పొద్దున్నే నువ్వు స్నానం చేయొద్దు, కానీ నువ్వు మంచులో వంగి పని చేయి. ఇది ఆడవాళ్ళకి ఇంపార్టెంట్. ముగ్గేయటం చాలా అవసరం, స్త్రీ ఆరోగ్యానికి మంచిది. ఆ పొగలు రేపొద్దున వాటితోటి వచ్చేటువంటి పొగ అంతా ప్రపంచానికి మంచిది. పాత విధానాలు ఏవి తెలుగు తక్కువ విధానాలు ఏదో చాదస్తంగా పెట్టినవి అనడానికి అసలు వీలే లేదు. అందులో పర్యావరణ హితము, ప్రజాహితము, పూర్తిగా మానవాళికి ఉపయోగపడే విధానాలే మొదటి నుంచి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇది కాకుండా ప్రత్యేకంగా ఇప్పుడు చేయబడే శ్రీవ్రతం ఏమిటి, ఇది బాగా చెప్పుకోవాల్సిన విషయం. అన్ని మొత్తం తెలుగు నేలలో కనపడే అన్ని విష్ణు ఆలయాల్లోనూ ధనుర్మాస సేవాకాలం జరుగుతుంది. ఈ తెల్లవారుజామునే సూర్యోదయానికి 4 గడియల ముందు లేవాలని చెప్తారు. అంత ముందు లేవాలి. ముందు లేచి ఇల్లు బాకెళ్ళు శుభ్రం చేసుకొని శిరస్నానం ఏదో చేసి విష్ణు సేవ చేసుకుని, ఈ విష్ణు సేవ అంటే మనం రోజువారీ చూసే ఈ కార్తీక మాసంలో చేసుకునే విధానము అది కాదు కదా, ప్రత్యేకమైన విధానాన్ని నడుస్తుంది. ఈ విధానం ప్రకారం పూజించి స్వామివారికి ఇప్పుడు మనం అసలు కథలోకి వస్తామన్నమాట. గోదాదేవి రచించిన తిరుప్పావైని వినిపించి
అప్పుడు నివేదన చేసి ఆ నివేదన చేసిన ప్రసాదం అందరిది కదా, అందరం ప్రసాద భక్తులుగానే ఉంటాం. అవును. ఈ ధనుర్మాసం క్యాలెండర్లోని ఈ మాసం గురించి అసలు ప్రస్తావన రాదు కదా. మీరు ఎందుకు రాదు, బాగా చదివితే వస్తుంది. ధను సంక్రమణం అని రాయబడి ఉంటుంది. ఓకే. సంక్రమణం చెందిన దగ్గర నుంచి ధనుర్మాసమే. మార్గశీర్షంలో సగము, తర్వాత వచ్చే పుష్యంలో సగము. మనం సూర్య సంక్రమణాన్ని లెక్క పెట్టుకోవాలి. ప్రతి నెల సూర్య సంక్రాంతి మీకు తెలుగు క్యాలెండర్లలో కనపడుతుంది. క్యాలెండర్ చదవండి దయచేసి, ప్రజలందరికీ ఇది ఒక విజ్ఞప్తి. తెలుగు క్యాలెండర్ అందుకే కదా తెలుగు క్యాలెండర్ అని చెప్తున్నాం. మీరు తెలుగు క్యాలెండర్ చూస్తే ఏకాదశులు కనపడతాయి, అది మనకు చాలా ముఖ్యమైనవి. తర్వాత సర్వేషాం ఏకాదశి అని రాసి ఉంటుంది. మతత్రయ ఏకాదశి అని కూడా రాసి ఉంటుంది. మతత్రయ ఏకాదశి అంటే అదేమిటో కొత్త మతం అనుకోకర్లేదు. స్మార్తులు, వైష్ణవులు, మాధవులు వీళ్ళ ముగ్గురు ఈ రోజున చేయొచ్చు. లేకపోతే అందరూ ఏకాదశి రాగానే చేస్తారు. వైష్ణవులు మిగులు చేయాలన్న సిద్ధాంతం ఉంటుంది, అందుకని ఏకాదశి కనపడుతుంది. మొదటి ఏకాదశి అయిన తర్వాత ఇంచుమించుగా పౌర్ణమికి అటు ఇటుగా సంక్రమణం కనపడుతుంది. ప్రతి నెల సూర్య సంక్రమణం రాస్తారు. మీరు ఇప్పుడు తెలుగు క్యాలెండర్ చూస్తే డిసెంబర్ 15-16 తారీఖుల్లో ప్రతి నెల మనకి కనిపిస్తుంది. తేదీలలాగా కనపడుతుంది. మీరు గమనించండి, సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుంది? ప్రతి సంవత్సరము జనవరి మధ్యలోనే వస్తుంది. ఏమి మిగిలిన పండుగలన్నీ అటు ఇటు వెళ్తాయి, ఇది ఎందుకు వెళ్ళదు? అదొక ప్రశ్న ఉండాలా మనకి. చేసేసుకుంటాం పండగ, బట్టలు కొనేసుకుంటాం ఊరికి ముందు, బట్టలు కొంటాం, స్వీట్లు కొనేసుకుంటాం, ఫిక్స్ గా ఉంటాయి. ఎందుకు నెల మధ్యలో వస్తుంది? అటు ఇటు ఎందుకు మారదు అంటే, ఇది సూర్యుడు ఇలా నెల మధ్యలో మారతాడు. ఇంగ్లీష్ నెలల ప్రకారమే సంక్రమణాలు వస్తున్నాయి. మీరు గమనిస్తే ప్రతి సంవత్సరము 13, 14, 15 తారీఖుల్లోనే మనకి ఇది కనిపిస్తుంది. 15వ తారీఖే ఉంటుంది ఇంచుమించుగా. రేర్గా, చాలా రేర్గా ఈ లీప్ ఇయర్స్లోనూ అప్పుడు కొంచెం అటు ఇటు ముందు ఒక రోజు, అంతే తప్ప మిగిలిన సార్లు మనకి రానే రాదు. ధనుర్మాసం మీకు క్లియర్గా కనబడుతుంది. మీరు బాగా చూడకపోతే మా తప్పు కాదు కదా అది. ఓకే. అయితే ముఖ్యంగా ఈ ధనుర్మాసం అనగానే ఎక్కువగా అది వైష్ణవ సాంప్రదాయానికే అనుగుణంగా అని భావించుకుంటూ ఉంటారు. అంటే ఇది స్మార్తులకు కూడా వర్తిస్తుందా అమ్మా? ఇది ఎవరికైనా ధనుర్మాసమే. సూర్యుడు చంద్రుడు అందరి వాళ్ళు, ప్రతి వాళ్ళకి అదే మాసం వస్తుంది. మీకు డిసెంబర్ అయ్యి మాకు ఫిబ్రవరి కాదుగా, అందరికీ ఉంది. అయితే ఏంటంటే మనం ఆచరించే విధి విధానాలు కొన్ని మనకి ఉండవు అంతే. ఇప్పుడు ఎవరైతే వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తారో వాళ్ళు ఇప్పుడు ప్రత్యేకంగా స్వామివారికి సేవాకాలం చేసే విధానం కనపడుతుంది. మీరు కూడా దేవాలయానికి వెళ్ళి నమస్కరించచ్చే, ప్రసాదం పుచ్చుకోవచ్చు. అప్పుడు మన అందరూ ధనుర్మాసం చేసినట్టేగా. సర్వేషాం ధనుర్మాసమే, ఎవరికైనా ఉంది. కాకపోతే మీరు ఈ సమయంలో మామూలుగా జనాలు ఏం చేయాలి? వాళ్ళైతే విష్ణు పూజ చేస్తారు. మీరు విష్ణు ఆలయాలకు వెళ్ళొచ్చు, ఎవరైనా విష్ణు ఆలయానికి వెళ్ళొచ్చు. ఎవరైనా ప్రసాదం చక్కగా తెల్లవారుజామున వేడి చక్కెర పొంగలి స్వామివారికి సమర్పించి ఆ హారతి వాసనలు, కర్పూరపు వాసనలతోటి మనం కూడా ఒక మధురమైన భక్తి మార్గంలోకి ప్రవేశించేందుకు ఒక దారి కనపడుతుంది. మనము ప్రతి పండగ చూడండి 5-6 ఏళ్ళకు ఒకసారి రాదు, ఏటా వస్తుంది. కార్తీక మాసం వచ్చింది, ఈ సంవత్సరం మనకు అస్సలు కుదరలేదు. అయ్యో మన జీవితం వృధా అయిపోయింది, ఇంకెప్పుడు చేయలేమేమో అనిపిస్తుందా? సంవత్సరం తిరిగేసరికి మళ్ళీ రాదు కార్తీక మాసం, ఏటా వస్తుంది కదా. మనం ప్రతిసారి మన జీవితంలో మనం 1 నుంచి 100 దాకా ఎన్ని సంవత్సరాలు జీవించి ఉన్నా కూడా ఎప్పుడు పోగొట్టుకున్న అవకాశాన్ని మళ్ళీ మనకి అవకాశం ఇస్తుంది. ఆధ్యాత్మిక ప్రగతికి ఎవరికైనా అవకాశం ఉంటుంది. ఇప్పుడు తిరుపావై సంగతి చెప్పుకుంటే ఈ ధనుర్మాసంలో విష్ణు సేవ చేస్తారు ప్రత్యేకంగా. మన గోదాదేవి రచించిన ద్రవిడ పాసురాలని ద్రవిడంలో ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా చదవచ్చంటే మనకి రావద్దు భాష, భాష రావాలిగా, కానీ నేర్చుకోవడానికి అందరూ అర్హులే. ఏంటి ఈ పాసురాల ప్రాముఖ్యత ఏమిటి అసలు? ఈవిడ గోదాదేవి విష్ణు చిత్తుల వారికి తులసీవనంలో దొరికింది. ఆమె అయోనిజగా ఆయనకు లభించింది. ఆయన పెంచుకున్నారు ఆ పాపని. పెంచుకుని చిన్నప్పుడు ఏడ్చేటప్పుడట ఈ గోవింద నామాలు చెప్తుంటే, పిల్లలు ఏడిస్తే ఏదో చెప్తామా మనం, అజ్జుడు ఇజ్జుడు పిల్లి పిచ్చుక మేక చూపిస్తాం. ఈయన కృష్ణ ప్రతిమను చూపించి ఊరుకోబెట్టేవారు. ఆ మహాద్భుత సౌందర్య రాసైనటువంటి కృష్ణ ప్రతిమను చూసి అమ్మాయి ఏడవటం మానేసేది. కృష్ణనామాలు, గోవిందనామాలు, విభవనామాలు వింటూ దుఃఖం మర్చిపోయేది, ఆకలి మర్చిపోయేది, ఆడుకునేది ఆయనతోటి. క్రమంగా భగవంతుని పట్ల ఆకర్షణ కలిగింది అమ్మాయికి. ఆవిడ ఏం చేసింది, ప్రతిరోజు ఈయన తులసి మాలలు సమర్పించేవారు రంగనాథుడికి. ఆ మాల వేసుకుని అందంగా ఉందో లేదో చూసుకుని సమర్పించేది. కొన్నాళ్ళకి ఈవిడ శిరోజాలు అందులో చూసి
స్వామి మరి అపచారం కదా, భగవంతుడికి సమర్పించేది వాసన చూడకూడదు, చాలా తప్పు. ఈయన వద్దనుకుని ఆ మాలలు సమర్పించకపోతే ఆ అమ్మాయి ధరించి విడిచిన మాలే నాకు కావాలని భగవంతుడే స్వయంగా కోరుకున్నాడు. అయితే ఈవిడ కృష్ణుడినే వివాహం చేసుకుంటానని కోరుకుంది. కృష్ణుడి వివాహం కృష్ణుడితోటి కావాలంటే ఎలా కుదురుతుంది? భగవంతుడితోటి మానవులకి వివాహం. అప్పుడు ఆయన గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని చేయమని చెప్పారు. ఆ కాత్యాయని వ్రతమే ఇప్పుడు చేసి చెప్తున్నటువంటి శ్రీవ్రతం. ఆ అమ్మాయి ఏం చేసింది, ఈ ధనుస్సు మొదలు పెట్టంగానే మొదట స్వామివారికి మేలుకొల్పు తన చెలికత్తెలందరినీ పిలుచుకెళ్ళేది. స్నానం చేస్తాము, తొందరగా వెళ్దాం, కృష్ణ సేవ చేసుకోవాలి. ఎలా వెళ్ళాలి, ఆయన ఎలాంటి వాడు, కృష్ణుడి సౌందర్యం, ఆయన యొక్క భక్తుల ఎట్లా ఆయనకున్న అవ్యాజమైన కరుణ ప్రీతి, భగవంతుణ్ణి ఏ రకంగా దగ్గర చేసుకోవాలో ద్రవిడంలో తనకొచ్చిన భాషలో ఈ చక్కటి పాసురాలు చెప్పింది ఆమె. ఆవిడ రచించిందంటే పాడేది. ఇవి ఎలా ఉన్నాయి, 8 లైన్లలో రాసినటువంటి పాసురం. రోజుకొకటి చొప్పున ఆమె చెప్పేది, పిలిచేది స్నేహితురాళ్ళందరినీ వెళ్దామని. స్వామివారికి మేల్కొల్పులు ఉన్నాయి, ఆయన యొక్క వైభవాన్ని వర్ణించినవి ఉన్నాయి అందులో. తర్వాత నీలాదేవి, భగవంతునికి అత్యంత ప్రీతిపాత్ర అయిన ఆయన బటమహిషిని, ఆయన మహిషి 8 మంది అష్టభార్యల్లో నీలాదేవి ఒకరు. ఆ నీలని ప్రార్థించటం, స్వామివారిని మా వైపు చూడమని చెప్పని, ఆయన వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఆయన ఎట్లా నీలాదేవి దగ్గరికి వెళ్ళాడో దాని గురించి వర్ణన. అవి ఇట్లా ఈ 30 రోజుల్లోనూ ఆమె 30 పాసురాలు చెప్పింది. ఇంచుమించుగా 7-8 శతాబ్దాల్లో జరిగినటువంటి ఈ తిరుప్పావైని ఇప్పటికీ మనం 21వ శతాబ్దంలోకి వచ్చినా కూడా దాన్నే చెప్పుకుంటున్నాం. ఆ కాలంలో స్త్రీలకి శుభ్రమైన విద్య ఉండేది. ఒక పాసురాన్ని ఇంత చక్కటి దాన్ని కవిత్వం రూపంలో ఒక అమ్మాయి చిన్నది 14-16 సంవత్సరాల బాల ఆమె రాయగలిగిందంటే ఆనాడు స్త్రీ విద్య ఎంత ఉన్నతంగా ఉండేది, ఆడపిల్లలకి ఎంత చదువు చెప్పించేవాళ్ళు. అవన్నీ మనం ఆలోచించాల్సింది. ఈ తిరుప్పావైని ద్రవిడ ప్రబంధం కాబట్టి ద్రవిడం వచ్చిన వాళ్ళు సులువుగా చెప్పుకోగలుగుతారు. మనలాంటి వాళ్ళం వినగలం కదా, వినొచ్చు. పోనీ మనకు అర్థం కాదు. ఇప్పుడు మనం దేవాలయానికి అందరం వెళ్తాం, స్త్రీ సూక్తమో పురుష సూక్తమో స్వామివారికి బోళ్ళంత సేవాకాలం జరుగుతుంది. పోనీ శివాలయానికి వెళ్తాం, రుద్ర నమ్మకం చమకం చెప్తారు, మనకు అర్థమవుతాయి? అర్థం కాదు. అర్థమయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు? వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. మంత్రపుష్పం అందరికీ వస్తుందా? రాదు. కానీ మనం వింటున్నప్పుడు భగవంతునికి ఎలాంటి సేవాకాలం జరుగుతుందో అది మనం చూస్తాం కదా, దాంతో సంతోషిస్తాం, ఒక ఆత్మానందం కలుగుతుంది. ఆ భగవత్ సేవలో మనం కూడా పాల్గొన్నామన్న ఒక సంతోషం ఉంటుంది మనకి. ఈ తిరుప్పావై కూడా అట్లాగే. వాళ్ళు పాసురం చదువుతున్నా మనకు అది అర్థం కావాలి అన్న అవసరం ఏం లేదు, అర్థం కావక్కర్లేదు. ఏం జరుగుతుందో మనకి తెలిస్తే సరిపోతుంది. అది విన్నా చాలు, ఇంకా క్యాసెట్ రూపంలో వినొచ్చు, ఎలాగైనా వినొచ్చు. అయితే తిరుప్పావై అనేది ధనుర్మాసంలో మాత్రమే వినాలి అంటే వినాలి. తిరుప్పావై ఇప్పుడు ఈ సమయంలోనే తిరువ్రతం, అది శ్రీవ్రతం. ఈ సమయంలో ధనుర్మాస సమయంలోనే ఆమె ఆయన్ని కోరుకుని ఈ భోగినాడు వివాహం చేసుకుంది. భోగినాడు ఈ అమ్మాయిని ఈవిడ్ని తీసుకెళ్లారు అలంకరించి, ఏమనాలి దాని కన్యాదానమే చేశారని చెప్పాలి. తీసుకెళ్తే ఆమె రంగనాథుడితోటి వివాహం జరిగాక ఆమె రంగనాథుడిలోనే ఐక్యమైపోయిందని చెప్తారు. ఐక్యమైపోయి ఎంత అద్భుతమైన భక్తి తత్పరత కలిగినటువంటి ఆవిడ ఏ రకంగా భగవంతుడిని పిలిచిందో అవి మనం కూడా వింటాము, మనం కూడా చెప్పుకుంటాం. మానవులందరికీ అలాంటి అవకాశం కావాలి కదా. చివరికి ఇన్ని జన్మలు తిరిగి మనం ఎక్కడికి వెళ్తాం? అయితే ఇప్పుడు కార్తీక మాసంలో మనం కార్తీక దామోదరుడిగా ఇద్దరిని మనం పూజిస్తాం. తర్వాత అదే దామోదరుడు మళ్ళీ ఇప్పుడు ధనుర్మాసం అంతా కూడా కంటిన్యూ అవుతాడు అని మనం అనుకోవాలి. అలా అనుకోకూడదు. అప్పుడేమో దామోదరుడు ఉన్నాడు, ఇప్పుడు రంగనాథుడే ఉంటాడు. రంగనాథుడు కృష్ణుడు, కృష్ణ స్వరూపంగానే చెప్తారు. దామోదరుడు అప్పుడేంటంటే నువ్వు ఏం చేసినా కార్తీక దామోదర ప్రీత్యర్థం అని చెప్పుకుని ఏ సేవైనా చేయమంటారు. ఇప్పుడు జరిగేది అలా చెప్పటం లేదు, ఇది పురుషోత్తమ మాసం అనే చెప్తారు. ఎందుకంటే ఇది పూర్తిగా భగవంతుని యొక్క స్వరూపం. మనకు 12 నెలలు ఉన్నాయి కదా, అందులో ఇది భగవత్ స్వరూపం. పురుషోత్తమ మాసం అని చెప్తారు మార్గశిరాన్ని. మీరు మామూలుగా ఏ సేవ చేసుకుంటామో, ఎలాంటి పూజా విధానం చేసుకుంటామో ఇవి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విష్ణువాలయాల్లో ఏ విధానం జరుగుతుందో మనం విష్ణువాలయానికి వెళ్ళినప్పుడు ఆ విధానాన్ని అనుసరిస్తాం. మనం మామూలుగా ఏం చేస్తామో అదే పద్ధతి, అంతే. శ్రీవ్రతాన్ని మరి అందరూ చేసుకోవచ్చా అమ్మ? అంటే ఇలా భార్యాభర్తలు కూర్చొని చేసుకోవచ్చా, కన్నె పిల్లలు చేసుకోవచ్చా, ఇలా అంటారు. అసలు పూజా విధానం ఏమిటి అసలు? ఇది ఈ 15 రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటారా? 15 రోజులు కాదు, ఇది నెల రోజులు. అదే నెల రోజులు, డిసెంబర్ 15 నుంచి సంక్రాంతి వరకు. దీనికి సులువైన విధానం అమ్మ, ముందు పొద్దున్నే లేచి బాకెట్లో ముగ్గేయండి, అదే శ్రీవ్రతం. ఓకే.
అదే శ్రీవ్రతం. భార్యాభర్తలు కూర్చుని చేసుకునే విధానంగా ఇది కనపడదమ్మా. అట్లా చెప్పలేము దీన్ని మనం. ఈ పెళ్లి కాని పిల్లలు అంటే కన్యలు మీరు అన్నట్టు ఈ నెల రోజులు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవచ్చు, అది శ్రీవ్రతమే. తర్వాత భాగవత పారాయణ చేసుకోవచ్చు. భాగవతంలో ప్రత్యేకంగా చెప్పబడిన దశమస్కంధం అద్భుతమైన ఘట్టాలు. ఈ నెల రోజులు దశమస్కంధం చదువుకోవచ్చు శ్రీవ్రతంగానే. రుక్మిణీ కళ్యాణం చెప్పుకోవచ్చు. ఈ కాత్యాయని వ్రతం అంటే మనకి కాత్యాయని వ్రతం అని పదే పదే చెప్పబడుతుంది, కానీ ఆ వ్రతం ఎలా చేయాలి అనేది అయితే మనకి ఎక్కడా చెప్పలా, సరిగ్గా వివరణ లేదు పెద్దగా. కాకపోతే వీళ్ళు గోపికలు చేసిన పద్ధతి ఏమిటి, వాళ్ళు తెల్లవారుజామునే లేచి యమునా నదిలో స్నానం చేసి మట్టి ఇసుక కలిపి కాత్యాయని దేవిని తయారు చేసుకుని రోజు ప్రతిమా విశేషాన్ని చేతులతో చేసుకుని, ఎలాగ సైకతలింగం చేసుకుని పూజ చేస్తారు కదా, అట్లా అమ్మవారిని చేసుకుని ఆమెను పూజించి, జనరల్గా పూజ అనగానే షోడశోపచారాలు చెప్పుకుంటాం. లక్ష్మీదేవికి పార్వతీదేవికి మనం చేసుకుంటాం కదా, దుర్గకి ఇప్పుడు మన దసరా పూజల్లో ఎలా అమ్మవారికి చేసుకుంటాం శ్రీ సూక్త విధానంతో, ఆ షోడశోపచారాలు చేసుకోవటం. రోజు ఏదైనా ఒక విశేషం వాళ్ళు ఫలాలు సమర్పించి వచ్చారని చెప్తారు భాగవతంలో. మన అవకాశాన్ని విధానాన్ని బట్టి ఈజీ మెథడ్ చెప్తాను నేను. నెల రోజులు విష్ణువాలయానికి వెళ్ళండి, అద్భుతమైన శ్రీవ్రతం. అది పొద్దుటిపూట వెళ్తే ఉదయం సేవా కాలమే విశేషం అమ్మ తిరుప్పావైకి. ఎందుకంటే ఈ తిరుప్పావై ఇంచుమించు వేదంతో సమానమైనదిగా చెప్పబడుతుంది. మనం వేదమంత్రాలు వేదం తాలూకు ఏవైనా సరే ఉదయకాలమే వాటి సేవ, అవి చదివేది ఉదయకాలమే. అందుకని ఇప్పుడు తిరుప్పావైని కూడా ఈ తెల్లవారుజామున సేవా విధానంగా పెట్టి ఉండవచ్చు అని అనుకోవాలి మనం. పొద్దున్నే ఏదైనా సమీపంలో ఉన్న విష్ణువాలయానికి వెళ్ళండి, సేవించబడిన స్వామిని దర్శనం చేసుకోండి. పొద్దున్నే సేవించబడతాడు కదా, ప్రసాదం తీసుకోండి. నెల రోజులు చేయండి మీ ఓపిక ఉండి అవకాశం ఉంటే. ఏ రోజైనా విశేషమే. ప్రతిరోజు పాసురం వినగలిగి వాళ్ళు చదువుతుంటే విని, మనకి రాదు చదవలేము, అందులో కొన్ని రీ లాంటి అక్షరాలు ఉంటాయి, అవి పలకలేము, అవి పలకటం రాదు మనకి, తమిళ అక్షరాలు కదా. వినండి, కనీసం వింటే సరిపోతుందిగా. తెలుగులో కూడా మనకి కనపడతాయి, తిరుపావైని తెలుగులోకి అనువాదం చేసినవి కనిపిస్తాయి. ఎవరెవరికి ఆస్థ మీ అవకాశము, మీ భక్తి తత్పరత, మనకి ఏదైనా తాత్పర్యాలు ఉన్నాయి అనుకోండి, భక్తి తాత్పర్యము ఉంటే చదువుకోవచ్చు. ఎక్కడ సేవాకాలం జరుగుతుందో అక్కడికి వెళ్ళటం చాలా మంచిది. మనమే స్వయంగా చేసుకోలేకపోయినా ఇందులో స్త్రీ పురుష వయోవృద్ధులు ఏమీ ఇది లేదు. మీరు ద్రవిడం చదవగలిగి ఎవరైనా గురువు దొరికి నేర్చుకోగలిగితే కుల విచక్షణ లేదు. అసలు వైష్ణవానికే కుల విచక్షణ లేదమ్మా. భగవద్ రామానుజులు ఆలయ గోపురం ఎక్కి అందరికీ తిరుమంత్రాన్ని ఉపదేశించారు, ప్రపంచానికి ఉపదేశించారు. అంటే మరి కుల విచక్షణ లేనట్టే కదా. ఆయనే కదా వైష్ణవ మతాన్ని ప్రచారంలోకి తెచ్చిన మహానుభావులు. ఈ ఫలానా వాళ్ళకే మా వాళ్ళందరినీ పిలిచి మన వాళ్ళే రండి మీ అందరికీ తిరుమంత్రం ఉపదేశిస్తాను అనలేదే, అందరికీ చెప్పాడు. మనిషి అన్న ప్రతివాడు తిరుమంత్రానికి అర్హుడేనన్నారు. మరి ఆయనని అనుసరిస్తే కనుక ఏ కుల విచక్షణ లేదు. మీరు నేర్చుకోగలిగితే లక్షణంగా నేర్చుకోవచ్చు, చేసుకోగలిగితే పొద్దున్నే అంటే సేవాకాల విధానము సిస్టమేటిక్గా వెళ్ళాలి. సిస్టమ్ రావాలిగా మనకి. అందుకని ఈ హైరాన్ ఎందుకు, ఎక్కడ సిస్టమేటిక్గా జరుగుతుందో అక్కడికే వెళ్దాం, అంతే, వెళ్ళి చేసుకోవచ్చు కదా. తిరుపతి ఈ ధనుర్మాస కాలంలో దేవాలయ దర్శనం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఏ సమీపంలో ఉన్న ఏ విష్ణువాలయానికైనా వెళ్ళి దర్శనం చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు మీరు అన్నది టెంపుల్కి వెళ్ళి రావడం, ఈ నెల రోజులంతా వెళ్ళండి అని అన్నారు. ఒకవేళ ఇంట్లోనే చేసుకుంటే కనుక ఉదయాన్నే లేచి మీరు అన్నట్టు ఫస్ట్ ఇంట్లో ముగ్గు వేసుకోండి, తలంటు స్నానం చేయండి అని అన్నారు. సో ఇంట్లో చేసుకునే పూజా విధానం ఏమిటి, అలాగే నైవేద్యాలు ఏమిటమ్మా? విష్ణు పూజ ఒకటి నెల రోజులు విష్ణు పూజ చేసుకోవటం. స్వామివారికి ఇష్టమైన అంటే ఇప్పుడు కైంకర్యం చేసేవి ఇప్పుడు చక్కెర పొంగలి, వెండి పొంగలి, అదే మనం ఏమంటారు మిరియం కట్టి పొంగలి అంటారు. వెండి పొంగల్ చేయొచ్చు, దధ్యోదనం చేయొచ్చు. విష్ణువాలయాల్లో ఈ సమయంలో ప్రసాదం అనగానే పల్లెటూరు కళ్ళు మూసుకుంటే వెంటనే మనకు గుర్తొస్తుంది దేవాలయపు వాసన, తులసి, కర్పూరము, పచ్చకర్పూరము సమ్మిశ్రితంగా ఉన్నటువంటి చక్కెర పొంగల్ గుర్తొస్తుంది. ఇవి నివేదన చేయొచ్చు, అన్న నివేదన చేయొచ్చు. రోజుకొకటి చొప్పున, రోజు ఇవన్నీ ఒకేసారి చేసుకోకుండా రోజుకొకటి చొప్పున నివేదన చేసుకోవచ్చు ఇంట్లో చేసుకోదలిస్తే. కాకపోతే మనం ఇంట్లో చేసుకునేటప్పుడు విష్ణు సహస్రనామం లాంటివి చదువుకుంటే మంచిది. పిల్లలకి నేర్పించవచ్చు, పిల్లలతోటి చదివించవచ్చు, పనిచేస్తుంది బాగా. అయితే ఇప్పుడు ఉపవాసం విషయంలో ఏమంటారు, అంటే కొంతమంది ఉపవాసం ఉండాలనుకుంటారు, అలా ఉండవచ్చా?
ధనుర్మాసంలో ఉపవాస నియమం ఏమీ చెప్పబడలేదు. చక్కగా ప్రసాదం చేసుకుని స్వామివారికి సమర్పించడం, పుచ్చుకోవటమే. ఓకే. కాకపోతే ఏకాదశులు వస్తాయి మనకి. అవును. ఏకాదశి నియమం మంచిది. ఎప్పుడైనా సరే ఏకాదశి, నువ్వు ధనుర్మాసమైన ఏకాదశి, కార్తీక మాసమైనా అదే ఏకాదశి, అదే విధానం. ఇందులో ఉపవాసాలు లేవు. కార్తీకంలో లాంటి ఉపవాసాలు ధనుర్మాసంలో చెప్పబడలేదమ్మా. కాకపోతే దాన ప్రక్రియ విశేషంగా చెప్పారు. ఇప్పుడు మనం ధాన్యాలు, బియ్యము, ధాన్యము, తర్వాత ఏమో గుమ్మడి పళ్ళ లాంటివి, ఆ తర్వాత తిల్లలతో చేసినవి, నువ్వులతో చేసిన పదార్థాలు ఏవైనా అవి దానం చేస్తే మంచిది. గుమ్మడి పండు అంటే ఇది బూడిద గుమ్మడి పండు పండు అంటే ఇది ఎరుపుది, ఎర్రగుమ్మడి. మీరు గుమ్మడి పండు అనగానే అదే. ఓకే. అది అది దానం బుడిజు గుమ్మడి కాదు, ఇది ఓకే. కుష్మాండ దానం చాలా మంచిది. ఈ నెల రోజులు మనకి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఇవ్వచ్చు. పెద్ద కాయ వాళ్ళు ఏం చేసుకుంటారు అంటే ముక్కలు కోసి ఇచ్చినా పెద్ద తప్పు లేదమ్మా, ఓకే. ఇవ్వచ్చు. ఇప్పుడు ఎలాగో కొత్త ధాన్యం వస్తుంది కాబట్టి అందరూ పంట ఇంటికి తెచ్చుకుంటారు. వాళ్ళు ఇప్పుడు రైతులు అయితే కనుక కొత్త ధాన్యాన్ని దానం చేస్తారు. ఇప్పుడు మనబోటి వాళ్ళకి, మనకి సిటీలలో ఉన్న వాళ్ళకి ధాన్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? బియ్యం ఇవ్వచ్చు, తినే పదార్థాలు ఏవైనా పప్పులు లాంటివి ఇవ్వచ్చు, గోధుమలు లాంటివి దానం చేయొచ్చు. విశేషంగా దానం మంచిది. దీంతో పాటు మేము కొన్ని అమెండ్మెంట్స్, నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే వెచ్చని బట్టలు దానం చేయండి ధనుర్మాసంలో, అది మంచిది. మార్గశిర మాసం చలిమాసం పూర్తిగా. అవును. ఇలాంటప్పుడు ఎవరికైనా సరే పాత బట్ట అని నేను అనలేను, కానీ ఏవైనా దుప్పట్లు, కంబళ్ళు అలాంటివి ఇవ్వటం విశేషమైన దానంగా చెప్పబడుతుంది. ఓకే. నదీ స్నానాలమ్మ అదేం చెప్పలేదు, అదేం చెప్పాలా ప్రత్యేకంగా మనం. ఎందుకంటే ఇప్పుడు నదీ స్నానం అంటే మీరు ఆలోచించండి, చలికి ప్రాకృతికంగా ఇప్పటిదాకా మనకి మంచు లేదు, ఇప్పటి నుంచి మంచు వస్తుంది. కార్తీకంలో మంచు ఎక్కడిది? చల్లదనం ఉంది అంతే, కానీ పొగమంచు లేదు. అవును. ఆ పొగమంచులో మనం నదుల్లో వాటిలలో దిగలేము, ప్రమాదకారులుగా కూడా అవుతాయి. అందుకని అసలు మార్గశిర మాసంలోనే లేదు. మనం పోలిని స్వర్గారోహణ చేయిస్తాం మార్గశిర పాడ్యమి రోజున, పోలి స్వర్గారోహణ చెప్తాం కదా. ఆ పోలమ్మని స్వర్గానికి పంపించడంతో నదిలో నీళ్లు, దీపాలు వదిలిపెట్టడంతో స్నానాలు సరి. ఒకవేళ ఈ కావేరీ తీర ప్రాంత వాసులు అవకాశం ఉన్న వాళ్ళు చేస్తారు, కానీ ప్రత్యేకంగా మనకి విధానం అయితే లేదు, చెప్పబడలా ఎక్కడ. ఓకే. మరి చివరిగా ఇప్పుడు మనకి ఇంకా ధనుర్మాసం ఆరంభమైంది కాబట్టి మీరు చెప్పిన విధానాన్ని అంటే తెలియని వాళ్ళు కూడా అందరూ ఆచరించదగిందిగా చక్కగా మీరు చెప్తున్నారంటే, ముఖ్యంగా ప్రేక్షకులకు ఈ రోజు నుంచి మళ్ళీ సూర్యుడు సంక్రమణం చెందే వరకు ఎటువంటి నియమాలు పాటించాలి, మనం ఏమేమి చేసుకుంటే చక్కటి భగవంతుడి ఆశీస్సులు మనకి కలుగుతాయని చెప్తారు? నిత్యము విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటే చాలా మంచిది. విష్ణువాలయ సందర్శనం మరీ మంచిది. ఏదైనా విష్ణు క్షేత్రాన్ని, 108 దివ్య దేశాలు ఉన్నాయి మనకి, ఏదో ఒక దివ్య దేశాన్ని ఈ సంవత్సరం ఈ మాసంలో చూసామని ఒక భావన, దానికోసం ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఇంత భగవంతుడికి అంకితం చేయబడిన ఈ మాసంలో కొట్లాటలు, గొడవలు, గృహకలహాలు, గృహఛిద్రాలు అలాంటివి చేయకుండా ఉంటే మనం మరుసటి సంవత్సరం కూడా ఏదో ఒక రిజల్యూషన్ లాంటిది తీసుకోగలుగుతాం కదా. ఇలా ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడు భగవంతుడు అనగానే రోజు పూజ, ప్రతిరోజు పువ్వులు తేవాలి, పళ్ళు పెట్టాలి, ఏదైనా పదార్థం చేయాలి, ఎవరైనా పిలిచి భోజనం పెట్టాలి. వీటితో పాటుగా మనం ప్రశాంత చిత్తాన్ని కలిగి ఉండాలి, ఇతరులతోటి సరైన ప్రవర్తన కలిగి ఉండాలి, మృదువర్తన, సాధువర్తన కలిగి ఉండాలి అని గనక మనం ఆలోచించామంటే భగవంతుడు చూపించిన మార్గంలో మనం సజావుగా ప్రయాణం చేస్తున్నట్టు. పూజ చేయలేకపోయినా ప్రశాంతంగా ఉన్నా కూడా అది కూడా భగవంతుడి పూజగానే భావించాలని నా ఉద్దేశం. ఓకే. చాలా చక్కగా మరి గోదాదేవి యొక్క విశిష్టత, అలాగే శ్రీ వ్రతం యొక్క విశిష్టత, అలాగే పూజా విధానం, విష్ణు సహస్రనామాలు ఎలా చదువుకోవాలి, అలాగే ప్రేక్షకులకి చక్కటి ఈ వైభవం గురించి, ధనుర్మాస వైభవం గురించి చాలా క్లుప్తంగా, చాలా అద్భుతంగా వివరించారమ్మా. మీకు ధన్యవాదాలు. వీక్షించారుగా ధనుర్మాస వైభవం గురించి అమ్మ మాటల్లో, రమారావి గారి మాటల్లో విన్నాం కదా. మరి చక్కటి ఆ నియమాలు పాటించండి. విష్ణు మూర్తి యొక్క ఆశీస్సులు మనందరిపై కూడా ఉండాలని, ఆ గోదాదేవి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ప్రేక్షకులందరికీ కూడా ధనుర్మాస శుభాకాంక్షలు.